జై శ్రీరామ్ మిత్రులారా, మీరు ఈ మధ్య చాలా సోషల్ మీడియాలో చూసింటారు, నిజ జీవితంలో కూడా చూసింటారు, వార్తాపత్రికల్లో కూడా చూసింటారు. ఎక్కువ మంది ఏంటంటే ఇదే అబద్ధాలు, ఇతరుల మీద అబద్ధాలు చెప్పడము, కథలు కల్పించి చెప్పడము, వాళ్ళ గురించి వాళ్ళు గొప్పలుగా చెప్పుకోవడం అనమాట. ఇవి నమ్మినారంటే ప్రజలు గుడ్డిగా నమ్మారనుకోండి, వాళ్ళు మునిగిపోతారు. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, నేను చాలా చోట్ల చూశాను. ఎన్నో సంఘటనలు అన్నమాట. ఏంటి, మన రాష్ట్రమే కాకుండా మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, ఢిల్లీ కానీ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఇట్లా చాలా చోట్ల ఏంటంటే రాజకీయ నాయకులు కానీ, మిగతా అధికారులు కానీ, ఇంకా సామాన్య ప్రజలు కానీ ఎవరైనా సరే ఇతరులను బురిడి కొట్టించాలని అబద్ధాలు చెప్పడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇప్పుడు ప్రముఖంగా మనము చర్చించదలుచుకుంది ఏంటంటే కన్నా, గుడ్డిగా నమ్ముతగిన మనము మునిగిపోతాము. ఎవరో ఏదో చెప్పారు కదా అని మనం ఏదో డిపాజిట్ స్కీమ్ ఏదో చెప్పారు కదా, వీళ్ళకి డబుల్ అవుతాయి, 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకే డబుల్ అయిపోతాయి, లేకపోతే నేను గెలుస్తే మీకు అంతా కూడా ఉచిత భోజనాలు మీకు నోటి దగ్గరికి తీసుకొచ్చి పెడతాను, ఇవన్నీ అంటారు కదా. ఇవన్నీ కూడా బురిడి కొట్టించే కబుర్లు. ఈ కబుర్లు విన్నారంటే కింద ప్రజలు మోసపోవడం మాత్రం తథ్యం. ఇప్పుడు కేసీఆర్ ఏమని చెబుతున్నాడు, ఇందిరాను వాజ్పేయి దుర్గా అన్నాడు. ఈయనకేదో తెలిసినట్టు అప్పుడు ఏదో అన్ని పేపర్లన్నీ చదువుతున్నట్టు చెప్తున్నాడు. కానీ అసలు ఎప్పుడు కూడా వాజ్పేయి ఇందిరాగాంధీని దుర్గా అని ఎప్పుడు అనలేదు. మళ్ళీ ఈయన కేసీఆర్ ఏమంటాడు, చూడు చూడు నల్లగొండ గుండెపై ఫ్లోరైడ్ బండ, ఈ పాట నేనే రాశాను. మళ్ళీ వాళ్ళ చుట్టూ ఉన్న 100 మాగదులతో కూడా అదే చెప్పిస్తాడనమాట, ఈ పాట ఈయనే రాసినాడు కేసీఆర్ అని. కానీ నిజానికి అది కాదు, ఎవరో వేరే వాళ్ళు రాశారనమాట ఆ పాట. ఆల్రెడీ పెద్ద పుస్తకంలో అది ప్రింట్ అయ్యి కూడా ఉంది చాలా సంవత్సరాల క్రితమే. ఇంకా కేజ్రీవాల్ చెప్పాలంటే అబద్ధాలు చాలా చెప్తుంటాడు. ఆయన చుట్టూ ఉన్న చెంచాగాళ్లకు వాళ్ళంతా సంతోషపరచాలని చెప్పేసి ఎన్ని రకాలుగానూ ప్రజలను బురిడి కొట్టిస్తుంటాడు. ఇప్పుడు కేసీఆర్ ఏ విధంగా చేశాడో కేజ్రీవాల్ కూడా అదే. అంటే వీళ్ళిద్దరు కలిసి సారా కుంభకోణం చేశారు, కానీ అది చెప్పకుండా ఇతరులను బురిడి కొట్టించాలని ఏదో యమునా నదిలో విషం కలిపారు బీజేపీ వాళ్ళు, ఇక్కడ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చే నీళ్ళలో విషం కలిపారు, లేకుంటే హర్యానా నుంచి వచ్చే నీళ్ళలో విషం కలిపారు. ఇట్లా మా మనీష్ సిసోడియాను ముఖ్యమంత్రి చేస్తామన్నారు వాళ్ళు సపోర్టుతో అంటాడు. ఎక్కడ ఉంది ఆఖరికి ఏమైంది, ఈ కేసీఆర్ కానీ కేజ్రీవాల్ కానీ ఇంకొకరు కానీ ఆఖరికి దిక్కు లేక వాళ్ళ సీటుకే వాళ్ళకి ఎసరు పెట్టుకున్నారు. అంటే కనీసము వాళ్ళు ఎమ్మెల్యేగా కూడా ఎన్నిక కాలేదు. అబద్ధాలు చెప్పి ఎంతమందిని బురిడి కొట్టిస్తారు. ఎన్నికలు వస్తే కానీ అన్ని ఉచిత పథకాలు అన్నమాట. అంటే ప్రభుత్వ సొమ్ము, వాళ్ళ సొంతము జేబుల నుంచి ఏమీ 1 పైసా కూడా ఇవ్వరు. కానీ వాళ్ళు ఏంటంటే ప్రభుత్వం నుంచి ఎన్నో లక్షల కోట్లు ఖర్చు పెట్టేసి వచ్చిన ఆదాయం అంతా కూడా ఖర్చు పెట్టేసి మళ్ళీ మేమే గెలవాలి, మళ్ళీ మేమే గెలవాలని ఈ కుట్రలు అనమాట. ఆఖరికి ఏమవుతారు, వాళ్ళు 0 సీట్లు వచ్చేస్తాయి. వాళ్ళు కూడా ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేరు. ఎవరైనా రాజకీయ నాయకులు కానీ, అధికారులు కానీ, సామాన్య ప్రజలు కానీ ఏదైనా చెప్పారంటే ఈ బాబాలు కానీ మీరు నమ్మారంటే కినా మునగడం మాత్రం ఖాయం. ఈ రియల్ ఎస్టేట్లో ఇంకా ఎక్కువ మోసాలు జరుగుతున్నాయి. గుడ్డిగా నమ్మకండి. ఈ ఫైనాన్స్ అంటే ఈ ఆర్థిక వ్యవహారాల్లో ఇంకా ఎక్కువ మోసాలు జరుగుతున్నాయి. గుడ్డిగా నమ్మితే మీరు మునగడం ఖాయం. చంద్రబాబు నాయుడు కానీ కమ్యూనిస్టులు కానీ రకరకాలుగా కూడా ఈ ధర్మస్థలం మీద తిరుపతి మీద విష ప్రచారం అన్నమాట. చంద్రబాబు నాయుడు తిరుపతిలో ఏంటి, లడ్డూలలో ఇది చేప కొవ్వు కలిసింది, లేకుంటే జంతువుల కొవ్వు కలిసింది, ఇంకొక కొవ్వు కలిసింది అని ప్రచారం అన్నమాట. అంటే భక్తులందరూ కూడా బాధపడేటట్టు. తర్వాత తనకు తానే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అని తనే ఒక సంస్థను ఏర్పాటు చేసేసి మీరంతా ఎంక్వైరీ చేయండి అని చెప్తే అటువైపు ఉన్న వాళ్ళు సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చెప్పారు, ఇక్కడ సిబిఐ నుంచి రకరకాల కొంతమంది వచ్చి ఎంక్వైరీ చేయాలి, అప్పుడే అక్కడ ఏంది కల్తీ జరిగిందా లేదా అనేది తెలుస్తుంది అన్నమాట. తర్వాత తెలిసింది ఏంటంటే కన్నా ఇది డాల్డా కలపడం కానీ ఏదో చేశారు నెయ్యిలో, అంటే లడ్డూకు ఉపయోగించే నెయ్యిలో. అంటే ఎంత తక్కువ ధర అంటే వాళ్ళు టీటీడీ వాళ్ళు కూడా అంతే చాలా తక్కువ ధరకు నెయ్యి కొంటున్నారు. 500 రూపాయలకు కిలో అంటే ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళు కల్తీ చేయాలి, తప్పదు. మరి ఒరిజినల్ నెయ్యి కొనొచ్చు కదా, 1000 కానీ 2000 రూపాయలు కానీ అంటే అట్లా లేదనమాట. టీటీడీకి 20,000 కోట్ల రూపాయల అదే బ్యాంక్ డిపాజిట్లు ఉన్నా వాళ్ళు మాత్రం ఇంకా తక్కువ ధరకే నెయ్యి కావాలంట.
మరి అటువంటిప్పుడు కల్తీ జరుగుతుంది. కానీ చేప ఆయిల్ ఎంత ఉంటుంది? కిలో 6,000 వరకు ఉంటుంది. దాన్ని ఎందుకు కల్తీ చేస్తారు? 500 రూపాయల నెయ్యికి. అది అర్థం కాకుండా మాట్లాడడం అనమాట. అలాగే ధర్మస్థలం మీద ఎవడో ముసుగు వ్యక్తి వచ్చాడు, ఇక్కడ నేను చాలామందిని ఊడ్చిపెట్టేశాను అన్నారు. తర్వాత పోలీసు వాళ్ళంతా కూడా ఆయన తీసుకుపోయి ఎక్కడ అమ్మాయిలను చంపిన అమ్మాయిలను ఊడ్చిపెట్టావు చెప్పని రకరకాల చోట్ల తవ్వుతే ఏమైంది? ఏమీ లేదు అక్కడ. కానీ వీడు ఏంది, ఎవరో చెప్పారు, నేను తమిళనాడు వాళ్ళు చెప్పారు, నాకు ఈ ధర్మస్థల క్షేత్రాన్ని అప్రతిష్ట పాలు చేయాలని నాకు డబ్బులు ఇచ్చారు, కాబట్టి నేను ఈ విధంగా చెప్పాను, అసలు ఎక్కడ కూడా నిజం లేదు నేను చెప్పిన దాంట్లో అన్నాడు. అంటే అంతవరకు ఎన్ని రకాలుగా మాట్లాడారు కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ, అది ధర్మస్థల క్షేత్రాన్ని అంతా కూడా మొత్తం నాశనం చేయాలా, అప్రతిష్ట పాలు చేయాలనుకొని వీళ్ళు కంకణం కట్టుకున్నారు. అదే నమ్మింటికిన ప్రజలేంటి ఆ ధర్మస్థలకు పోవడమే మానుకునేవాళ్ళు. కానీ అది కల్పిత కథ. వీళ్ళు కాకమ్మ కబుర్లు చెప్పారు, వీళ్ళకు ఏమాత్రం బుద్ధి లేకుండా మాట్లాడారు అని తర్వాత నిరూపితమైంది అనమాట. వాడెవడో మూర్ఖుడు చెప్తే పోలీసులు పరిగెత్తుకుంటూ పోవడమైంది. అసలు వాడు ఎవడు ఏంటి అని ఎంక్వైరీ చేయాలి కదా. ఏమీ చేయకుండా వాడు ఏది చెప్పినా సరే పరిగెత్తడమే. అక్కడ తవ్వండి, ఇక్కడ తవ్వండి, ఎక్కడ తవ్వమంటే అక్కడ తగ్గారు. ఎక్కడ కూడా శవాల ఆనవాళ్ళు కనపడలేదు. ధర్మస్థలంలో ఎందుకు అమ్మాయిలను చంపుతారు? అది కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు, ఫిర్యాదు ఇచ్చిన మహిళ కూడా తర్వాత వెనక్కి పోయింది, ఎక్కడికి నేను పోలేదు, మా కూతురు ఇంకా బతికే ఉంది అని. అంటే ఇటువంటి నగ్న సత్యం అన్నమాట. అంటే వీళ్ళు సత్యహరిశ్చంద్రుల కన్నా ఇంకా మించిపోయిన వాళ్ళు అనమాట వీళ్ళు. అంటే నోటికి వస్తే అబద్ధాలే, ఉదయం నుంచి సాయంత్రం వరకు అబద్ధాలు చెప్తూనే పోతుంటారు. అంటే ఇతరులను బురిడి కొట్టించాలి అని. తర్వాత ఇంకొక విషయం గురించి చెప్తాను నేను. మనకంతా తెలుసు 2023లో ఒక పెద్ద డ్రామా కేసీఆర్ చేశారని. ఏంటి, కాంగ్రెస్ నుంచి తను కొనుక్కున్న ఎమ్మెల్యేలను మళ్ళీ బీజేపీ వాళ్ళు కొనుక్కోనికి ప్రయత్నం చేశారు. ఎంత 400 కోట్లు, ఒక్కొక్కరికి 100 కోట్లు ఇచ్చారని. ఎక్కడి నుంచి ఇస్తారో ఆ డబ్బులు ఏందో అర్థం కాదు. అంటే ఏంటి, వీళ్ళను కొనుక్కొని అంటే శుద్ధ పరిపూర్ణులను వీళ్ళు, అంటే కాంగ్రెస్ నుంచి గెలిచి, కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిచి ఈ బీఆర్ఎస్ పార్టీలోకి దుంకిన వాళ్ళను బీజేపీ వాళ్ళు తీసుకుంటున్నారంట. ఎంత హాస్యాస్పదం. దానికోసమని పెద్ద డ్రామా. నేనైతే సీసీటీవీ కెమెరాలు చూపెడతాను అండి. వీళ్ళంతా కలిసి మా ఎమ్మెల్యేలు 4గురిని కొనడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏదో పూజ ఏర్పాటు చేస్తే వచ్చారు, వాళ్ళను పట్టుకొని ఏదో కొననీకి వచ్చారు. ఇది వీళ్ళంతా బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళకి తెలుసు, అన్ని పార్టీ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు వచ్చారు ఫామ్ హౌస్కు. వచ్చినప్పుడు వాళ్ళని పట్టుకొని ఇట్లా డ్రామా అనమాట. ఏంటి, ఏ విధంగానైనా సరే నేను బీజేపీ వాళ్ళని అరెస్ట్ చేస్తే నా కూతురు అరెస్ట్ కాకుండా ఉంటుంది అని. ముందు హైకోర్టులో ఒక నిర్ణయం వస్తే, మళ్ళీ తర్వాత డివిజన్ బెంచ్ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో ఒక నిర్ణయం వచ్చింది. తీరా ఏం చూస్తే ఏముంది, అక్కడ ఏమీ లేదన్నమాట. చాలామంది ఏంటి, ఈ టీవీ ఛానల్, మన వేశ్యా ఛానళ్ళు వాళ్ళు కూడా ఈ అబద్ధాన్ని ప్రచారం చేశారు. అంటే ప్రజలకు ఏంటి, ఈ మసాలా కావాలి, మేము అందిస్తాము అని. అసలు యాక్చువల్గా జరిగింది ఏంటి, ఏమీ లేదు. గుడ్డిగా స్నేహితులను నమ్మితే, అంటే వ్యక్తులను నమ్మితే ఎంత ప్రమాదమో మీకే చెప్తాను. మాక్లూర్ అనే గ్రామము నిజామాబాద్ దగ్గర ఉంది. అక్కడ ఉండే ఒక వ్యక్తి, ప్రసాద్ అనే వ్యక్తి, అంటే అక్కడ ఇల్లు వదిలేసి ఏదో కొన్ని కేసులు ఉండడం వలన ఇక్కడ కామారెడ్డి దగ్గర ఉండే మాచారెడ్డి దగ్గరకు వచ్చి అక్కడ సెటిల్ అయిపోయినాడు. సెటిల్ అయిపోయి ఇల్లు అమ్ముదాం అనుకున్నాడు. అక్కడ ఎందుకంటే తగవులు ఎందుకని ఇల్లు అమ్ముకుని తన ప్రాణ స్నేహితుడు, చిన్ననాటి స్నేహితుడైన ప్రశాంత్కు చెప్తే, ప్రశాంత్ నా పేరు మీద నువ్వు బదిలీ చేసి నేను బ్యాంకు లోన్ తీసుకొని నీకు డబ్బులు ఇచ్చేస్తాను, ఇన్ని లక్షలని చెప్పాడు. అంటే ఆ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి ఈ ప్రశాంత్ అనేవాడు చిన్నవాడే పెద్ద కుట్ర పన్నాడు అనమాట. ముందు ప్రసాదం తీసుకుపోయి చంపేశాడు. ఇదే గిటారా, పోలీసులు పిలుస్తున్నారు, నేను నీకు సహాయంగా ఉంటానని చెప్పాడు. ఎక్కడికో తీసుకుపోయినాడు, చంపేశాడు. తర్వాత వాళ్ళ భార్యను తీసుకుపోయాడు, పిల్లలను తీసుకుపోయినాడు, 2 కవల పిల్లలు, చెల్లెలను తీసుకుపోయినాడు. ఏదో 6గురిని చంపేశాడు. చూడండి ఏంటి, ఆ ఇల్లు డబ్బులు మళ్ళీ నేను ఇవ్వాల్సి వస్తుంది, వీళ్ళందరినీ చంపేస్తే
ఇంకా మనం ఇవ్వాల్సిన పని లేదు అని ఒక్కొక్కరిని ఒకసారి ఇద్దరిని ఒకసారి ఇట్లా తీసుకెళ్ళాడు కదా, విడివిడిగా అనమాట. ఎక్కడంటే అక్కడ చంపడము, కాల్ చేయడం, చంపడము, బూడ్చిపెట్టడం, ఇట నదిలో పడేయడం, ఇట రకరకాలుగా చేశాడు. ఈ మధ్యనే వాళ్ళకు యావజ్జీవ శిక్ష ముగ్గురికి. ఎంత దుర్మార్గులు ఉన్నారో చూడండి. మనం స్నేహితులు కదా అని నమ్మితే మనకు ప్రాణాలకే ముప్పు వచ్చేస్తుంది. ఇట్లా చాలామంది అన్నమాట. నేను నంద్యాలలో మేనేజర్గా పనిచేసినప్పుడు జిల్లెళ్ళ గ్రామంలో 15,000కే ఒక ఆయన అప్పు ఇస్తాను పొలానికి రా అన్నాడు. పొలం దగ్గరికి వెళ్తే అక్కడ ఏమరపాటుగా ఉన్నప్పుడు ఒక పార తీసుకొని తల మీద కొట్టాడు. చనిపోతే అదే పారతో గుంత తీసి ఆ మనిషి శవాన్ని బూడ్చిపెట్టాడు. తర్వాత వాళ్ళు గ్రామస్తులంతా పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ విషయం బయటపడింది. అంటే 15,000కు కూడా ప్రాణం తీసే స్నేహితులు ఉన్నారు చూడండి. అంటే 15,000 అప్పు ఇచ్చి ప్రాణం పోగొట్టుకున్నారు అనమాట. అంటే స్నేహితులను గుడ్డిగా నమ్మితే ఏ విధంగా ఉంటుందో మీరే ఆలోచన చేయండి. అంటే ప్రాణం పోగొట్టుకోవచ్చు, పరువు పోగొట్టుకోవచ్చు, ఏ విధంగా జరగచ్చు. తర్వాత ఇంకో విషయం మీద మీకు అవగాహన కల్పించడానికి వీడియో చేసి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.